ఏం చేస్తున్నారు? ఎక్కడికెళ్ళొచ్చారు? పొద్దుగాంచి కనిపించట్లేదు మీరు ఇంట్లో. మా బాధలు ఏం చూద్దాం సుబ్రతమ్మ. హ్మ్. నిమ్మ తోటలో కాయలన్నీ రాలిపోతున్నాయి. అయ్యో! ఇద్దరం ఆయన వయసయిపోయి చేయలేకపోతున్నాడు. నేను చేయలేకపోతున్నా. హ్మ్. మరి తీసుకున్న తర్వాత కష్టపడాలిగా. కూలోళ్ళని మేమే మాట్లాడుకోపోయారా? అడుగుతున్నాం దొరకట్లా. వాళ్ళు కూడా దొరకట్లా. చూసుకోవాలి. హ్మ్. అయ్యో! మరి మా అంకుల్ గారు కూడా బాలేదు కదా! ఇద్దరికీ బాగాలేదు. అసలు ఆ! ఆరోగ్యాలు బాగాలేవు. చేసుకోకపోతే కుదరట్లేదు. ఏం హ్మ్. చేయాలో అర్థం పెద్ద కావట్లేదు. వయసొచ్చింది కదా! మరి కూలోళ్ళు ఉండాలి కదా! చూసుకుంటాం. ఒక ముఠానన్నా చూసి పిలిచి హ్మ్. పోతే పోయినయి హ్మ్. పెట్టుకుంటాం రేపటి నుంచి. చూసుకోండి. ఆరోగ్యం చూసుకోవాలి ముందల. ఇద్దరికి ఆరోగ్యాలు పోయినియి. హ్మ్. మనం కష్టపడకపోతేనేమో జరగట్లేదు. అంతే కదా! నిమ్మ తోట తీసుకున్నాక మరి మనం చేసుకోవాలి. మరి ఆహ్, వాడికి కట్టాలి కదా! డబ్బులు ముందల. కట్టాలి. ముందు ఆ! ఆళ్ళకి లక్షలు లక్షలు ఆ! కట్టాలి. అదే కట్టాలి. దిగులైపోయింది. ఆ! ఎట్ట చేయాలేమో. ఎలాగోలా ప్రయత్నించండి. జాగ్రత్తగా చూసుకోండి. హ్మ్. మాకు చూడాలి మరి. ఏం జరుగుద్దో ఏంటో చూడాలి మరి. మా వారు కూడా బయటికెళ్తున్నారు పొద్దుగూకులు ఎండలో. మరి పాపం కష్టపడుతున్నాడు. ఆ! ఏదో ఒకటి చేసుకుంటేనేగా మనకు బతుకు తెరువు. లేతే ఏముంది? అంతే. బతుకు తెరువు లేదు. వయసయిపోయింది. కష్టపడాలి. అలాగే మరి రేటొచ్చినాయా నిమ్మకాయలు కొంచెం ఏమన్నా రేటొస్తే ఒక రకంగా వచ్చినియి కానీ సమయానికి చేసుకోలేకపోతున్నాం. హ్మ్.